టు సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్. నేను సర్తాజ్. ప్రతిపక్షాలు చెప్పినట్టు ప్రభుత్వం మీద వ్యతిరేకత అస్సలు కనిపించడం లేదు. విపక్షాలు ప్రచారం చేసినట్లు జనం వారికి మద్దతుగా నిలబడలేదు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఫలితాలు చూస్తూ ఉంటే ఒక్కటే అనిపించింది, తెలంగాణ మూడ్ ఇంకా మారలేదు అని. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రజాపాలనకు పట్టణ ప్రజలు పట్టం కట్టారు. దాదాపు 100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై హస్తం జెండా ఎగిరింది. ఏ పార్టీకి అందనంత ఎత్తులో నిలబడింది. ఈ వారం ఢిల్లీలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులను వెంటనే చేపట్టాలని, పెండింగ్ బకాయిలను సైతం రిలీజ్ చేయాలని కోరారు. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. తిరుగులేని సత్తాను చాటింది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని పట్టణ ఓటర్ల మద్దతు పొందటంలో కాంగ్రెస్ విజయవంతమైంది. ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజల్లో ఉన్న నమ్మకమే ఈ చరిత్రాత్మక విజయానికి బాటలు వేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యర్థి పార్టీలకు గట్టి పోటీనిస్తూ మున్సిపాలిటీలు, మెజారిటీ కార్పొరేషన్లపై హస్తం పార్టీ జెండాను ఎగురవేసి రాష్ట్ర రాజకీయాల్లో తన పట్టును మరోసారి నిరూపించుకుంది కాంగ్రెస్. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పాలన పట్ల జనంలో ఉన్న అభిమానానికి ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో 2 ఏళ్ల ప్రజాపాలన, పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా సంపూర్ణ ఆమోదం తెలిపారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమై భవిష్యత్తులో ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లను గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వారం ఢిల్లీలో పర్యటించారు. వానాకాలం పంటకు సంబంధించి తెలంగాణలో అదనంగా సేకరించిన 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్సీఐ తీసుకోవాలని కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 2024-25 యాసంగి పంటకు సంబంధించి 5% నూకతో అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్ రైస్ మిల్లింగ్ కు అనుమతించాలని అడిగారు. 2024-25 వానాకాలం పంటకు సంబంధించి కస్టమ్స్ మిల్లింగ్ రైస్ కు ఫిబ్రవరి 28వ తేదీ వరకు గడువు నిర్దేశించారని, దాన్ని మరో 2 నెలల పాటు పొడిగించాలని కోరారు. 2014-15 కు సంబంధించి తెలంగాణకు బకాయి ఉన్న 1468 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2021 నుంచి 2022 వరకు సప్లై చేసిన అదనపు బియ్యం, 2022 ఏప్రిల్లో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు 343 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా ఈసా మూసీ నదుల సంగమ స్థలిలో ప్రపంచ స్థాయి విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ కేంద్రంగా నిర్మించనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. సుస్థిర పట్టణాభివృద్ధి లక్ష్యాలతో పర్యావరణ హితంగా స్వచ్ఛమైన నీటితో నది ప్రవహించేలా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు. అందులో భాగంగానే ఈసా మూసీ నదుల సంగమ స్థలిలో 1948లో జాతిపిత మహాత్మా గాంధీ చితాభస్మాన్ని నిమజ్జనం చేసిన బాపుఘాట్ దగ్గరే గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేశారు. గాంధీజీ ఆశయాలైన శాంతి, ఐక్యత, సుస్థిరాభివృద్ధి, నిరాడంబర జీవన శైలిని ప్రతిబింబించేలా గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు తెలిపారు. శాంతి చిహ్నం, నేషనల్ మ్యూజియం, విజ్ఞాన కేంద్రం, చేనేత ప్రోత్సాహక కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.
వరంగల్ సమీపంలో నిర్మించనున్న మామునూరు ఎయిర్పోర్టుని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికీ భూసేకరణ ప్రక్రియ పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. ఎయిర్పోర్టులో కార్గో సేవలతో పాటు మెయింటెనెన్స్, ఓవర్ హాల్, రిపేర్ సదుపాయాలు ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ నగరం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని, ఉమ్మడి వరంగల్తో పాటు ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాలకు కేంద్రంగా ఉంటుందని చెప్పారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించి అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. అదనంగా అవసరమైన 250 ఎకరాలు అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మామునూరు ఎయిర్పోర్టు పనుల ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను అక్కడికి పంపిస్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. కృష్ణా వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతోనే చేపట్టాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ వ్యయాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్న విషయం తెలియజేశామని గుర్తు చేశారు. ఈ మార్గంలోని టేకల్కోడ్ లో లైమ్ స్టోన్ నిక్షేపాలను గుర్తించామని, సిమెంట్, జౌళి పరిశ్రమల కేంద్రంగా దాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నామనే వివరాలను కేంద్ర మంత్రికి అందజేశారు. కొడంగల్ నియోజకవర్గంతో పాటు కర్ణాటకలోని అనేక సిమెంట్ పరిశ్రమలకు సమీపంలో కృష్ణా ప్రాంతం ఉందన్నారు. కొడంగల్, టేకల్కోడ్, దౌలతాబాద్లను పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ఇక హైదరాబాద్ టు చెన్నై, బెంగళూరు, పుణె హైస్పీడ్ రైల్ కారిడార్లకు శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో 500 ఎకరాల స్థలం కేటాయిస్తామని కేంద్ర మంత్రికి తెలిపారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి హైస్పీడ్ రైలు మార్గాలను ప్రారంభించాలని సూచించారు. హైదరాబాద్ చెన్నై హైస్పీడ్ కారిడార్ అమరావతి మీదుగా వెళుతుందని, అక్కడి నుంచి బందరు పోర్టుకు రైలు మార్గం మంజూరు చేయాలని కోరారు. దానివల్ల డ్రై పోర్టు నుంచి బందరు పోర్టుకు సరుకు రవాణా వేగవంతమవుతుందన్నారు. హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ పుణె హైస్పీడ్ కారిడార్లు శంషాబాద్ నుంచి ప్రారంభమైతే ట్రై జంక్షన్ అవుతుందన్నారు. ఈ 3 కారిడార్లకు భూసేకరణ వెంటనే చేపట్టి పనులు ప్రారంభించాలని కోరగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. ఇక ఢిల్లీ టూర్లోని హైస్పీడ్ రైల్ కారిడార్ల అలైన్మెంట్ కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి రైట్స్ కన్సల్టెంట్ సంస్థకు సూచనలు చేశారు. అలైన్మెంట్లు, డిపిఆర్ కు సంబంధించి వారు చేసిన ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం సలహాలు అందజేశారు.